ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గణేశ పురాణం 14వ భాగం. ఉపాసనా ఖండం మొదటి భాగం. బ్రహ్మ చింతావర్ణనం. అప్పుడు సోమకాంత మహారాజు భృగు మహర్షిని అలా గజాననుని ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూసి ఆ తరువాత గణేశుని అనుజ్ఞ మేరకు బ్రహ్మ ఎలా సృష్టిని చేసినది వివరింపమని ప్రార్థించగా ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు. ఓ రాజా, అలా గజాననుని గర్భంలోంచి బయటకు వచ్చిన చతుర్ముఖుడు తనలో తాను గర్వితుడై సకల వేదశాస్త్ర పురాణములను ఆగమాలన్నిటినీ ఎరిగినవాడను, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడిని, శాపానుగ్రహ సమర్థుడిని అవటం వల్లనే నా యొక్క సృష్టి రచన పద్ధతిలో గల ప్రావీణ్యత వల్లనే నాకీ సృష్టి బాధ్యత సిద్ధించింది. ఇక సృష్టి విషయంలో నాకు వీలు కాని పని అంటూ లేదు అంటూ గర్విష్ఠే సృష్టికి పూనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం ఆయనకు అనేక విఘ్నాలు తేనెతుట్టెను చుట్టుముట్టినట్లే తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఆ విఘ్నదేవతల స్వరూపం ఎంతో వికృతంగానూ భయాన్ని గొల్పేవిగానూ ఉండటంతో బ్రహ్మ వారి ఘోరమైన రూపాలు, వారు చేసే వికృత ధ్వనులు చూసి గడగడా వణికిపోయాడు. అప్పుడు కొందరు విఘ్నదేవతలు బ్రహ్మను కొట్టారు, మరికొందరు స్తుతించారు, ఇంకొందరు నమస్కరించారు. కొందరు నిందిస్తే మరికొందరు ప్రశంసించారు, కొందరు సేవిస్తే మరికొందరు బంధించారు. వారిలోనే కొందరు అతడిని విడిపించారు. అలా విడిపించిన వారిని కొందరు అటు ఇటు ఈడ్చారు. కొందరు అతని 4 ముఖాలను చూసి పరిహసిస్తే మరికొందరు శిఖలను పట్టి అటు ఇటు ఊపారు. ఇలాంటి వికృత చేష్టల పట్ల బ్రహ్మ మనస్వాధీనం కోల్పోయి హృదయం అంతా చింతతోనూ శోకంతోనూ బరువెక్కిన వాడై తన మనోగర్వాన్ని వీడి జీవితం పట్ల నిరాశ కలిగి వివసుడై మూర్ఛిల్లాడు. అలా ఒక ముహూర్తకాలం గడిచాక తెలివి తెచ్చుకొని తన హృదయంలో దేవదేవుడైన ఆ విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తూ దుఃఖితుడై గజాననుణ్ణి ఇలా స్తుతించసాగాడు. బ్రహ్మ గజాననుణ్ణి స్తుతి చేయడం. ఓ దేవదేవా, నాకా ఆయు ప్రమాణం ఎంత ఉన్నది, చేతపూనిన కార్యం ఎంతో ఉత్కృష్టమైనది. నాకా నిష్కలంకమైన బ్రహ్మజ్ఞానం కలుగలేదు. ఈ భూమండలం పైన జన్మనెత్తి నీకు భక్తుడనే ముక్తిని ఎప్పుడు ఎలా పొందగలను కదా. ఓ దేవా, అందుచేత నీ యొక్క కరుణావృష్టి నాపై కురిపించి నన్ను బాధల నుంచి, పీడల నుండి విముక్తుడిని గావించు. కనుక నా జన్మ సార్థకం అయ్యేలా, నా కర్తవ్యాన్ని సమర్థంగా నెరవేర్చేలా అనుగ్రహించు అంటూ దీనంగా వేడుకుంటున్న సమయంలో ఆకాశం నుండి అశరీరవాణి తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అన్న సందేశం వినపడింది. ఆ వాక్కు చెవినపడిన వెంటనే బ్రహ్మను వేధిస్తున్న విఘ్నదేవతలు ఆయన్ను విడిచి అంతర్ధానమైనారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో తపస్సు చేయడానికి తగిన స్థానం, మంత్రం ఉంటేనే కదా తపమాచరించగలిగేది అనుకుని తన తపస్సుకు అనువైన స్థానానికి అన్వేషిస్తూ వరప్రదుడైన గజాననుని హృదయ పద్మంలో ఏకాగ్ర చిత్తంతో ఇలా ధ్యానించసాగాడు. గజాననుని ధ్యానమూర్తి. ఆ ధ్యానమూర్తి ఎలా ఉన్నాడంటే ఎర్రటి చందనంతో అద్దబడిన దేహంతో ప్రకాశిస్తూ సింధూరార్ణవర్ణంలో శోభించే శిరస్సు పైన ముత్యాల చేత, రత్నాల చేత అలంకరించబడిన దివ్యమైన కిరీటాన్ని ధరించి మెడలో ముత్యాల హారాన్ని, నాగయజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. ఆ దివ్యమంగళమూర్తి చేతివేళ్లకు మరకత మాణిక్యాలతో పొదగబడిన ఉంగరంలను ధరించి చిత్ర విచిత్రమైన రత్నాలతో తాపించబడిన మొలత్రాటి నాభి ప్రదేశం వద్ద శేషునితో చుట్టబడి ఎర్రటి దివ్యమైన పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. అతని ఏకదంతం చంద్రకళలాగా తెల్లగా ప్రకాశిస్తోంది. అటువంటి పరమసుందరమైన దివ్యమైన అనుగ్రహ రూపుడైన గజాననమూర్తిని బ్రహ్మ హృదయంలో ధ్యానిస్తుండగా ఆకాశంలో నుండి అశరీరవాణి మరలా ఇలా పలికింది. వటం పశ్య అనగా ఆ మట్టి చెట్టును చూడమన్న ఆదేశం విన్న బ్రహ్మ వటవృక్షానికై అన్వేషించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని బ్రహ్మ చింతావర్ణనం అనే అధ్యాయం.